గతేడాది సంక్రాంతికి వచ్చిన హనుమాన్ చిత్రం ఇండియా వైడ్ గా సంచలనాలను సృష్టించింది. టాలీవుడ్ లో ఈ చిత్ర రిలీజ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఎట్టకేలకు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయి 350 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. దీంతో ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియా వైడ్ గా మారుమ్రోగింది. దీంతో హనుమాన్ కు సీక్వెల్ గా రాబోతోన్న జై హనుమాన్ చిత్రంపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. పైగా ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తుండటంతో జై హనుమాన్ చిత్రంపై క్రేజ్ కూడా పెరిగింది. అయితే ఈ చిత్రం ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదనే టాక్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. కాంతార చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. హీరో కమ్ దర్శకుడు రెండూ రిషబ్ శెట్టే కావడంతో సినిమా మేకింగ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఏడాది పైగా ఈ చిత్ర వర్క్ లో రిషబ్ శెట్టి బిజీగా ఉన్నాడు. దీంతో రిషబ్ కు జై హనుమాన్ చిత్రం కోసం టైం కేటాయించలేని పరిస్థితులు ఎదురయ్యాయి. పైగా ఈ దసరా వరకు రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ పనుల్లోనే ఉంటాడు. ఆ తర్వాత ఈ ఏడాది చివర్లోనో లేక వచ్చే ఏడాదో జై హనుమాన్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పూర్తయ్యాకే మరో కొత్త ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాల్సిన కొన్ని చిత్రాలు సెట్స్ మీదే ఆగిపోయాయి. మైత్రి మూవీ మేకర్స్ కూడా జై హనుమాన్ చిత్రాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకోవడంతో ప్రశాంత్ వర్మ తన పూర్తి కాన్సంట్రేషన్ ను జై హనుమాన్ మీదే ఉంచే పరిస్థితికి వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనే విషయాలపై మేకర్స్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని, లేకపోతే సినిమాపై నెగిటివిటీ పెరుగుతుందని ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.